ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దేశంలో ఒక సంస్థని అడ్డగోలుగా బ్లేమ్ చేద్దామని చూసిరా లేదు ఆర్ఎస్ఎస్ని. ఇప్పుడు సో నువ్వు ఆర్ఎస్ఎస్ని బ్లేమ్ చేద్దామని చూసినప్పుడు నేను ఇలా చరిత్ర పరిచయం చేయాలన్నా వద్దా? లెట్ మీ టేక్ యూ టు ఎ టాపిక్ కాల్డ్ యాజ్ యువర్ ఫేవరెట్ టాపిక్, కాంగ్రెస్ హీన చరిత్ర. కాంగ్రెస్లో ఆయిల్ బాండ్లు తీసుకొని వచ్చినాయి, దేశాన్ని సుమారు 1.34 lakh అప్పుల కుప్పల ఖతం చేసేసినాయి. దీనికి కంప్లీట్గా నేతృత్వం వహించింది ఆర్కిటెక్ట్స్ ఎవరెవరు తెలుసా? శ్రీమతి సోనియా గాంధీ గారు, సాక్షాత్తు భగవంతులు కూడా ఆయనతో అర్థశాస్త్రం నేర్చుకుంటున్న చిదంబరం గారు. 2004 నుంచి 2008కి వచ్చేసరికి 40 రూపాయల బ్యారెల్ ఉన్న క్రూడ్ ఆయిల్ ఎంతకు వరకు పోయిందండి? $147కి పోయింది. మళ్ళీ ఇది ఎవడన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడా? మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు 30 రూపాయలు ఉండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు 70 రూపాయలు ఉండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు 50 రూపాయలు ఉండే, మోదీ వచ్చిన తర్వాత 100 రూపాయలు అయింది. మోదీ వచ్చినాక 100 రూపాయలు ఎందుకైంది? మీరున్నప్పుడు 70 రూపాయలు ఎందుకైంది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, జిగర్ల దమ్మున్న మొగోడు ఆన్సర్ ఇయ్యరని చెప్తున్నా. కాంగ్రెస్ని భారతదేశంలో బ్యాన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి మాట్లాడతాడు కదా, నేను అప్పులే కడుతున్నా, నేను అడుగుతున్నా ఏడికేని కట్టాలని. మళ్ళీ మీ ప్రభుత్వాలు చేసినప్పుడు నేను కూడా అడుగుతున్నా, మీరు ఏం చేసిరు మళ్ళా అని. సంక్షేమ పథకాలు కాంగ్రెస్ తీసుకొని వచ్చిందా? సంక్షేమం ఏమి ఉండదురా, నీకు అర్థమైతలేదు ఓటరా. నిన్ను సంక నాకిచ్చే పథకాలే ఉంటాయి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీని పక్కకు పెట్టరు. దేశంలో ఒక సంస్థని అడ్డగోలుగా బ్లేమ్ చేద్దామని చూసిరా లేదు ఆర్ఎస్ఎస్ని. ఇప్పుడు సో నువ్వు ఆర్ఎస్ఎస్ని బ్లేమ్ చేద్దామని చూసినప్పుడు నేను ఇలా చరిత్ర పరిచయం చేయాలన్నా వద్దా? సో లెట్ మీ టేక్ యూ టు ఎ టాపిక్ కాల్డ్ యాజ్ యువర్ ఫేవరెట్ టాపిక్, కాంగ్రెస్ హీన చరిత్ర. ఇక మళ్ళీ మొదలెడతారు, రోజు మొదలెడతా, పీక్తే పీకురు, ఏం పీక్తారో పీకురు. కాంగ్రెస్ హీన చరిత్ర స్టాంప్ ఇట్లా పడతారు ధన్ అని. వెనకటికి గుర్తుందా? ఇది స్టాంపు చేపించి గుద్దినాం ఎలక్షన్లలో. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఎట్లుంటుంది అని. కాంగ్రెస్ ఈయన చరిత్ర గురించి నేను మాట్లాడాలనంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. కాంగ్రెస్ని భగ్న హృదయులై ప్రేమించే ఆ ప్రతి ఒక్క ఏమంటారు ఇక మళ్ళీ దరిద్రుడు అనాలా దురంధరుడు అనాలా నాకు తెలియదు, కానీ మీ కమెంట్ రూపంలో చెప్పురు, వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. చిత్రగుప్తు స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలలో మేము ఎన్నో ఛాలెంజ్లు విసిరినాం. ఒక్కోడన్నా తిప్పికొట్టే ప్రయత్నం చేసిండా? చెయ్యగలుగుతాడా అనే అహంకారం మాకు లేదు. తిప్పికొట్టే ధైర్యం చేయరు అని చెప్పి మాట్లాడుతున్నాం, మేము కూడా నేర్చుకుంటామని. ఇప్పుడు కాంగ్రెస్ ఈయన చరిత్రలో ఏం తీసుకొచ్చినావు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, వెనకటికి వీళ్ళకు 10 సంవత్సరాల నేను ఇంకా వెనకటిది మాట్లాడతలేను, ఇలా పూలువల చాచా గులాబు చాచా అది మాట్లాడతలేను. కేవలం వీళ్ళ అమ్మగారిది, వీళ్ళ యూపీఏ నునుగు మీసాలు ఉన్న రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతున్నా. 2004 నుంచి 2014 వరకు ఇలా చేసిన ఘనకార్యం ఏందో మాట్లాడదాం జరసేపు. కాంగ్రెస్లో ఆయిల్ బాండ్లు తీసుకొని వచ్చినాయి, దేశాన్ని సుమారు 1.34 lakh అప్పుల కుప్పల ఖతం చేసేసినాయి. నౌ లెట్ us ఎక్స్ప్లెయిన్ ద సినారియో. దీనికి కంప్లీట్గా నేతృత్వం వహించింది ఆర్కిటెక్ట్స్ ఎవరెవరు తెలుసా? శ్రీమతి సోనియా గాంధీ గారు, ఆర్థిక శాస్త్రవేత్త నిపుణులు, సాక్షాత్తు భగవంతులు కూడా ఆయనతో అర్థశాస్త్రం నేర్చుకుంటున్న చిదంబరం గారు. కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైతే 2004లో వీళ్ళు ప్రభుత్వంలో ఉండేనో, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ ఎంత ఉండండి? 40 per barrel ఉండే. బై 2008కి వచ్చేసరికి 2004లో ఇలా ప్రభుత్వం వచ్చింది. 2004 నుంచి 2008కి వచ్చేసరికి 40 రూపాయల బ్యారెల్ ఉన్న క్రూడ్ ఆయిల్ ఎంతకు వరకు పోయిందండి? $147కి పోయింది. మళ్ళీ ఇది ఎవడన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడా? ఇవాళ నా మీద చాలామంది మాట్లాడతారు, నేను ఇప్పటికీ ఒకటే మాట మీద ఉన్నా, దానికి సమర్థిస్తా. ఏంది తెలుసా? నేను 500 రూపాయల పెట్రోల్ అయినా మోదీకే ఓటేస్తా అని చెప్పిన. ఇంకా నా చిత్తశుద్ధి ఆర్ నా దేశ ప్రధాని మీద ఉన్న నా అభిమానము ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైన్ నేను డిఫైన్ చేసుకున్నా. నేను ఇష్టపడతా, నాకు కష్టమైనప్పుడు ఇష్టపడినోడితో కూడా నేను కొట్లాడతా, అది నా ప్రేమ. నువ్వు 47 బ్యారెల్ ఉన్నది 147 బ్యారెల్కి ఎట్లా తీసుకోబోయినావు అని చెప్పి నేను ఇలా క్వశ్చన్ చేస్తున్నా కాంగ్రెస్ని. అప్పుడు నువ్వు నేను చాలా బచ్చగాళ్ళం ఉండవచ్చు, చదువులు చదువుతున్నామొచ్చు వెనకటికి, ఈ మెచ్యూరిటీ అప్పుడు లేకపోవచ్చు. అందుకే ఈయన చరిత్ర కలిగిన కాంగ్రెస్ని మనం అడగలేదు. బట్ ఈరోజు నేను అడుగుతున్నా, మళ్ళీ ఫ్యూయల్ ప్రైజెస్ నువ్వు ఫుల్ సబ్సిడీ బర్డన్ చెప్పకుండా, ఫిస్కల్ డిఫిషిట్ పెంచుకుంటా, ప్రభుత్వాలను ఆర్ టు దట్ మ్యాటర్ దేశ ఖజానాని అప్పుల కుప్ప చేసుకుంటా, ఒక లాంగ్ టర్మ్ ఆయిల్ బాండ్లు ఇచ్చి పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీలని నేను
నీకు బాండ్లు ఇచ్చి తర్వాత కడతా అని చెప్పిన ఘనత ఈ పెద్ద మనుషులది కాదా? మళ్ళీ వీళ్ళు పెద్ద మనుషులా లేకపోతే హీన చరిత్ర కలిగిన మనుషుల అని అనేది ఈ చిట్టా అయిపోయిన తర్వాత మీ కమెంట్ రూపంలో జర గట్టిగా చెప్పురు ఫ్రెండ్స్. కాంగ్రెస్ ఆర్థిక శాస్త్రవేత్త ఏమంటారంటే మోడీకి ఎకనామిక్స్ తెలుసా, నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక శాస్త్రం తెలుసా ఏమన్నా? వీళ్ళకి ఎంత తెలుసో ఇప్పుడు మాట్లాడదాం. ఫ్యూయల్ ప్రైసెస్ని తక్కువ పెట్టనీకే ఏం చేయాలన్నది కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలి. కానీ నువ్వు సబ్సిడీ ఇచ్చి నడుస్తా అంటే ఎట్లా? సబ్సిడీల మీద నడిపితే అది ఇయ్యాలైనా రేపైనా ఎల్లుండైనా ఆవులెల్లుండైనా. ఇప్పుడు ఫ్రెండ్స్ సింపుల్గా నేను మీకు 10 రూపాయలకు బియ్యం 2 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నా అని చెప్పిన, దాని ఉత్పత్తే 2 రూపాయలు లేనప్పుడు నేను నీకు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నానంటే నేను దాన్ని చేయనికే ఏదో ఒక దగ్గరికి అప్పు తెచ్చి దాన్ని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తాను. అప్పు తెచ్చినప్పుడు ఈ అప్పు 2 రూపాయల కిలో బియ్యం నేను 5 రూపాయలు చేస్తే అట్లీస్ట్ నువ్వు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 3 సార్లు 4 సార్లు నన్ను తిడతవచ్చు, తర్వాత నువ్వు కొంటవచ్చు. కాకపోతే నేను నీకు 2 రూపాయలు ఇచ్చి నీ వెనక మీద అప్పు పెంచి వేరే ట్యాక్స్ల రూపంలో పెంచితే అది నీకు కరెక్టా? గదే చేసింది. నేను బ్యారెల్ రేట్ని తక్కువ చేయనీకే ఫుల్ సబ్సిడీని దాచిపెట్టి ఫిస్కల్ డెఫిషియట్ని పెంచి లాంగ్ టర్మ్ ఆయిల్ బాండ్లు ఇచ్చి నేను ఇయ్యాల కాదు రేపు కడతా మీకు అని చెప్పి ఒక బూటకపు నాటకం చేసి 2004 నుంచి 2014 వరకు బాండ్స్ ఎప్పుడు ఇష్యూ చేసిందిరా గిరీష్గా అని చెప్పి మాట్లాడితే వచ్చిన 1 ఇయర్లోనే 2004లో ఇలా ప్రభుత్వం వచ్చింది. 2005 నుంచి 2010 వరకు ఫైనాన్స్ మినిస్టర్ పి చిదంబరం గారు అడ్డగోలుగా ఈ బాండ్లను ఇష్యూ చేశారు. ఈ బాండ్లు ఎట్లా పనిచేసినాయి గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఈ బాండ్లు మొత్తము కంప్లీట్గా ఆయిల్ కంపెనీలకు ముందే డైరెక్ట్గా పే చేయకుండా సబ్సిడీ క్యాష్ రూపంలో పే చేయకుండా ఈ బాండ్లను ఇష్యూ చేసి ఇవి కొన్ని సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అయినాక మీకు కడతాము అని చెప్పి చెప్పిండ్రు. నేనేమంటున్నా, ఇయ్యాలటి పైసా నువ్వు ఇయ్యాలి ఇచ్చేసినావు అనుకో, మనకు ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎవడన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిండంటే అందులో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతాయా కావా? అయితే ఈ ఆయిల్ బాండ్లు ఎట్లా పనిచేస్తాయి అని అనేది మాట్లాడాలి. మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు 30 రూపాయలు ఉండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు 70 రూపాయలు ఉండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు 50 రూపాయలు ఉండే, మోదీ వచ్చిన తర్వాత 100 రూపాయలు అయింది. మోదీ వచ్చినాక 100 రూపాయలు ఎందుకైంది, మీరున్నప్పుడు 70 రూపాయలు ఎందుకైంది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, జిగర్ల దమ్మున్న మొగోడు ఆన్సర్ ఇయ్యరని చెప్తున్నా. ఈ ఆయిల్ బాండ్లు ఎట్లా పనిచేసినాయి అంటే ఆయిల్ కంపెనీలు ఫ్యూయల్ అమ్మినాయి. ఎంతకు అమ్మినాయి? 100 రూపాయలది 50 రూపాయలకు అమ్మింది, 10 రూపాయలది 5 రూపాయలకు అమ్మింది. ఎట్లా అమ్మింది? సరే 10 రూపాయలది నువ్వు 5 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నావు? నేను నీకు బాండ్స్ ఇస్తా, నీకు క్యాష్ ఇస్తలేదు ప్రభుత్వం, సబ్సిడీ ఇచ్చింది 5 రూపాయలు, సబ్సిడీ ఇచ్చి సబ్సిడీ డైరెక్ట్ పైసలు కట్టేస్తుంటే నీ నా మీద బర్డన్ పడకపోతుండే, రాష్ట్ర ఖజానా దేశ ఖజానా మీద బర్డన్ పడకపోతుండే. గవర్నమెంట్ ఏం చేసింది? వీళ్ళకు బాండ్స్ ఇష్యూ చేసింది క్యాష్ కాకుండా. ఈ బాండ్స్ ఇష్యూ చేసింది ఏంటంటే ఆ బాండ్స్ ఇయ్యాల మెచ్యూర్ అవుతాయా? కావు. ఎప్పుడైతాయి? 15-20 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతాయి. అంటే వీళ్ళు చేసిన దరిద్రానికి ఇప్పుడు చేసిన ప్రభుత్వాలు చేస్తే ఈ ప్రభుత్వం రూపంలో ఈ ప్రభుత్వాల హయాంలల్లా డీజిల్ రేటు, పెట్రోల్ రేటు, క్రూడ్ ఆయిల్ రేటు పెరుగుతున్నది. మోడీ నువ్వేం బీక్తున్నావు అని చెప్పి మాట్లాడితే ఇగో ఇసుంటి కార్యకర్త మోడీకి సపోర్ట్ చేయనికే మిమ్మల్ని ఉతికి ఆరేస్తున్నాడు, నువ్వు గడివీకినావా అని చెప్పి అడుగుతున్నాడు. మీ కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేస్తున్నాడు. కాంగ్రెస్ని భారతదేశంలో బ్యాన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, బ్యాన్ చేయాలన్నా వద్దా? బ్యాన్ చేయాలన్నా వద్దా కాంగ్రెస్ని? కాంగ్రెస్ యొక్క విచారధారాని దేశంలో బ్యాన్ చేయాలంటున్నారు. రాష్ట్రంలో బ్యాన్ చేయాలా, గల్లీకి బ్యాన్ చేయాలా? వీళ్ళు చేసిన దరిద్రము ఇప్పుడు ఎవరి మీద పడ్డది? ఇప్పుడు రిజల్ట్ ఏమైంది నేను చూద్దాం. సబ్సిడీ అనేది ఆ రోజు నీకు అపియర్ కాలే, నీ ఫిస్కల్ డెఫిషియట్లకు రాలే, నీ అప్పు అనేది ఆ రోజు తెలియలే. ఇది అప్పుల కుప్ప కొండై గుట్టలై కొండలై ఆకాశానికి తాకుతుంటే అప్పుడు బయటపడ్డది. సో 2005 నుంచి 2010కి చిదంబరం గారు చేసిన ఘన చరిత్ర ఏంది అని అంటే గవర్నమెంటు 1.34 lakh crore బాండ్స్ ఇష్యూ చేసింది, ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేసింది. దీని మీద సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎంత పడ్డది? 9,990 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ పడ్డది. ఇలా మన ఆయన పేరేందంటే మూసిని శుద్ధి చేస్తానంటాడు చూడు, సంకల్ గుద్దుకుంటా, రేవంత్ రెడ్డి మాట్లాడతాడు కదా, నేను అప్పులే కడుతున్నా, నేను అడుగుతున్నా ఏడికేని కట్టాలని. మళ్ళీ మీ ప్రభుత్వాలు చేసినప్పుడు నేను కూడా అడుగుతున్నా మీరు ఏం చేసిరు మళ్ళా అని. మళ్ళీ ఇలా నేను బలమైన దేవత అని అనాలన్నా సోనియా గాంధీ గారిని, లేకపోతే భారత పాలిట మా మీద అప్పుల కుప్ప పెట్టినందుకు బలిదేవత అని అనాలన్నా? మీ మాట మిమ్మల్ని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. 9,990 కోట్లు సంవత్సరానికి అప్పు ప్రతి భారతీయుని మీద పెట్టిండ్రు. ఇప్పుడు మెచ్యూరిటీ పీరియడ్ వస్తుంది కదా, మెచ్యూరిటీ పీరియడ్ 2021-2026లో వచ్చింది. ఈ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చినప్పుడు ఎవడు ప్రభుత్వంలో ఉన్నాడు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. టోటల్ ఎస్టిమేటెడ్ లయబిలిటీ ఎంత అయింది కంప్లీట్గా ఇంట్రెస్ట్తో కలిపి ఇన్ని సంవత్సరాలల్లో? 1,34 lakh crore పోయి ఇవాళ ఎంత అయింది?
2 నుంచి 3 లక్షల కోట్లు అయింది. అంటే సుమారు డబుల్ అయింది కదా. మే 2014లా ఏదైతే 1.34 lakh crore తీసుకొని ఆయిల్ బాండ్స్ యూపీఏ పీరియడ్లు ఇచ్చిండ్రో అది ఇంట్రెస్ట్ పెరుగుతూ ఇవాళ ఎంత అయింది? ఇంత అయింది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఏం మాట్లాడినరో ఒకసారి మనం మాట్లాడదాం. అగర్ ఆ బర్డనే మన దగ్గర ఆయిల్ బాండ్ రూపంలో లేకపోయినుంటే ఇవాళ మనము డ్యూటీ ఆన్ ఫ్యూయల్ ఎందుకు వేస్తుండే? ఇవాళ వీళ్ళు మాట్లాడతారు, మీరు అదెందుకు వేస్తుర్రు, మీరు ఇదెందుకు వేస్తుర్రు, అదెందుకు వేస్తుర్రు. మీకు దమ్ముంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని తీసేయమనండి, జిఎస్టీలకు తీసుకొస్తామని చెప్పి పెట్టమనండి. ఫస్ట్ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో పెట్టమనండి. మా సొంటి యూట్యూబర్లు మస్తు మంది ఉన్నారు బీజేపీ మీద ప్రెషర్ అయ్యడానికి, మేము వేసుకొని వస్తాం. ఇంట్రెస్ట్ 2014 నుంచి అంటే బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత 2014 నుంచి 2021 వరకు 70,195 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ కట్టిర్రు. నేనలే నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం క్రియేట్ చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీయా కాదా? ఆర్థిక శాస్త్రవేత్తల వీళ్ళు. రీపేమెంట్ ప్యాటర్న్ తీసుకొని చూస్తే 2021లా భారతీయ జనతా పార్టీ సర్కార్ వీళ్ళ చేసిన దరిద్రానికి 10,000 కోట్లు 2021లో కట్టింది. 2023కి వచ్చేసరికి 31,150 కోట్లు కట్టింది. 2024కి వచ్చేసరికి 22,000 crores కట్టింది. 2025కి 32,000 crores. 2026లా 28,000 crores. ఎంటైర్ 1.34 lakh crore ఏదైతే ఉందో ప్రిన్సిపల్ ప్లస్ ఈ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కలుపుకుంటూ పోతే ఇక మీరు అర్థం చేసుకోండి. సంక్షేమ పథకాలు కాంగ్రెస్ తీసుకొని వచ్చిందా? సంక్షేమం ఏమి ఉండదురా, నీకు అర్థమైతలేదు ఓటరా. సంక్షేమం అంటూ ఏది ఉండదు లైఫ్లో. నిన్ను సంక నాకిచ్చే పథకాలే ఉంటాయి. నీకు సబ్సిడీ పేర్ల రూపంలో వాళ్ళ అప్పుల కుప్పలు తయారు చేస్తున్నారు, దేశాన్ని మింగుతున్నారు. అరే కారం తొక్కు తినుకుంటే మంచుకుంటారా బిడ్డ, అప్పు చేసుకోకు అని చెప్పి మన ముసలోళ్ళు చెప్పిన మాట మీకు యాదుందా లేదా అని అంటున్నాను. నీకు కనిపించేదల్లా సంక్షేమం ఎట్లయితుందిరా? కాంగ్రెస్ ఈయన చరిత్ర నేను పరిచయం చేస్తాను. నేను అబ్సల్యూట్ నంబర్లతో చెప్తా ఏది చెప్పిన. కాంగ్రెస్ని ఇలా బ్యాన్ చేయాలన్నా వద్దా? డీజిల్ ప్రైసెస్ 2014లా డీరెగ్యులేట్ ఎందుకు అయింది అని అంటే మళ్ళీ ఇదంతా ఎవడు కట్టాలి? మోదీ సర్కార్ వచ్చిన తర్వాత పహల్ అని చెప్పి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి, ఎల్పిజి సబ్సిడీస్ అని చెప్పి డైరెక్ట్ బ్యాంకుల కన్జ్యూమర్ల యొక్క అకౌంట్లకు డైరెక్ట్గా చేసిండు మోడీ. రాష్ట్ర సర్కారులకు ఇచ్చి అక్కడి నుంచి ఎక్సెల్ షీట్లలో చూసుకుంటా పెట్టలే. 2015 నుంచి ఒక్క న్యూ ఆయిల్ బాండ్ కూడా మన దేశ ప్రధాని ఇయ్యలే. మంచి చేసినప్పుడు మంచిగా మాట్లాడతలేమా? ఒక్కటి కూడా ఇయ్యలే. ఈ అప్పుల కుప్ప 2015 నుంచి మన నెత్తి మీద లేదు. ఇది క్లియర్ చేసుకుంటూ వచ్చిండు నా దేశ ప్రధాని. ఇప్పుడు కాంట్రాస్ట్ అగర్ కూడా చూసి మనం మాట్లాడితే యూపీఏ సర్కార్లా మళ్ళీ పెద్ద మనిషి ఆర్థిక శాస్త్రవేత్త ఉండే కదా. సోనియా గాంధీ గారికి ఏం హోదా ఉండే అని చెప్పి ఇలా ఆమె ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కంటే ఎక్కువ పోయింది. ఏ హోదాతోని ఏ పలుకుబడితోని 1.34 lakh బాండ్స్ ఇష్యూ చేసిండ్రు. ఈ సబ్సిడీ కాస్ట్లు మొత్తం ఫిజికల్ డెఫిషియల్లో ఎందుకు చూపెట్టలే? పోస్ట్ 2014 పీరియడ్ తర్వాత ఈ ఇంట్రెస్ట్ పేమెంట్స్ మొత్తం కంటిన్యూ అయ్యి ఈ పేమెంట్స్ అంతా కంటిన్యూ అయ్యి బాండ్స్ మెచ్యూర్ అయినప్పుడు అవన్నీ మోదీ సర్కార్ క్లియర్ చేస్తుంటే ఆ క్రెడిట్ మోదీ సర్కార్కి ఎందుకు ఇవ్వద్దు? వచ్చుడొచ్చుడే 2005లో మొదలెట్టిన ప్రస్థానం 2021 నుంచి 2026 వరకు మనం క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఇది పాలసీ అనాలనా, సంక్షేమం అనాలనా, దీన్ని ఏమనాలా? మీరు ముందు సర్వీస్ చేయరు, మనం మన తర్వాత ఇస్తాము అని చెప్పి మాట్లాడితే ఏం మాట్లాడదాం మనము అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఈడి కాగది ఎందుకు చెప్పాలనా? ఇంకొక అధ్యాయం ఉన్నది కాంగ్రెస్ది. ఇప్పుడు ఇంధనం పోస్తుంది. ఇంకా ఇవాళ ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడిండు? రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు? దత్తాత్రేయ కుల బ్రాహ్మణుడు ఏం మాట్లాడిండండి? కాన్షీరామ్ ఎవరైతే మన ఉత్తరప్రదేశ్ కాన్షీరామ్ గారు ఎవరైతే ఉన్నారు కదా, బహుజన్ సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన మాయావతి గారు గురువు అని అంటారు కాన్షీరామ్. ఆయనకు భారతరత్న ఎందుకు ఇస్తలేదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి శిల్క పలుకులు పలుకుతున్నాడు ఇవాళ. మళ్ళీ రాహుల్ గాంధీ ఎప్పుడైతే భారతరత్న కాన్షీరామ్ గారికి ఇద్దామని చెప్పి మాట్లాడుతున్నాడు చూడు, బహుజన్ సమాజ్వాదీ పార్టీ మేజర్ ఫిగర్ ఉండే చూడు, ఇలా దళిత్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూడు రాహుల్ గాంధీ. మళ్ళీ ఇలా నేను రాహుల్ గాంధీకి ఆయనకు చరిత్ర గుర్తు చేస్తున్నా, కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేస్తున్నా. 2008లా మాయావతి గారు భారతరత్న కాన్షీరామ్ గారికి ఇద్దామని అన్నదా లేదా? 2008లో ఎవరి సర్కారు ఉండే? కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ సర్కారు ఉండేనా లేకుండేనా? మళ్ళీ కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు కాన్షీరామ్ గారికి ఏమని అన్నారు? నేషనల్ ఫిగర్స్కే ఇస్తాము అని అంటే కాన్షీరామ్ గారు నేషనల్ ఫిగర్ కాదు అని ఇండైరెక్ట్గా అవమానించినట్టే కదా కాంగ్రెస్. కాన్షీరామ్ గారు 2006లో చచ్చిపోతే గవర్నమెంటు జాతీయ సంతాప దినాలు కూడా ప్రకటించలే. మళ్ళీ దళిత్ పాలిటిక్స్ ఏడవుతుంది. ఇయ్యాల భారతరత్న
ఇంకో మాట చెప్పాలి నా ఫ్రెండ్స్, బాగా మండుతుంది. కాంగ్రెస్ వెనకటికి ఏమన్నది, Jan 3, 2015లా అప్పుడు ఎవడు ప్రభుత్వం ఉండే? కాంగ్రెస్ ఉండే. కరెక్టా రాంగా? మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్డీటీవీలో క్లియర్ కట్గా కాంగ్రెస్ ఏమనన్నది, భారత్ రత్న టు ది డిపార్టెడ్ లీడర్ షుడ్ కమ్ విత్ ఇన్ ఎ ఇయర్ ఆఫ్ డెత్ సేస్ కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ ఎవరైతే పూర్వం చచ్చిపోయిన వాళ్ళకు కూడా భారతరత్న ఇద్దామో అప్పుడు అన్యాయం జరిగింది అని చెప్పి మాట్లాడితే, ఈ కాంగ్రెస్ ఏమనన్నది, చచ్చిపోయిన లీడర్లు విత్ ఇన్ 1 year లోపల ఇవ్వకపోతే భారతరత్న ఇయ్యొద్దు అని చెప్పిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు మళ్ళీ సంవత్సరం 2006లో చచ్చిపోయిన కాన్షీరామ్ గారికి ఇది ఘోరమైన అవమానం. ఆనాడు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఏలు పెట్టిందని అంటే మీరు అర్థం చేసుకోండి. దళిత్ రాజకీయాల పేర్ల మీద మిమ్మల్ని నన్ను విడగొట్టేది ఎవరు చేస్తున్నారు అని అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఇలా నేను ఒక పొలిటికల్ క్వశ్చన్ కూడా ఇస్తున్నా, ఏందని అంటే మళ్ళీ ఈ కాంగ్రెస్ మనల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తుందా, ఏం చేస్తుందా అని చెప్పి మాట్లాడితే, ఒక మంచి మొన్న ఏమన్నాడు, అపోలో హాస్పిటల్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ డాక్టర్లు ఉన్నారు అని చెప్పి ఎవరు మాట్లాడిండండి? రాహుల్ గాంధీ మాట్లాడిండు. మళ్ళీ January 26 సోనియా గాంధీ గారు శ్రీ గంగారాం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కరెక్టా? ఆమె డాక్టర్ స్వరూప్, చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ది మేనేజ్మెంట్, ఏ సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్, క్యాస్ట్ అయింది జనరల్ కేటగిరీ. ఎవరిది? డాక్టర్ స్వరూప్ గారిది. మళ్ళా ఆ ట్రీట్మెంట్ గైడ్ చేసింది ఎవరు? డాక్టర్ బసు, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ చెస్ట్ మెడిసిన్. ఆయన క్యాస్ట్ అయింది జనరల్ కేటగిరీ. మళ్ళీ March 2026 రాహుల్ గాంధీ గారు తన తల్లికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ డాక్టర్లు ఉంటేనే ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఎందుకు అని చెప్పి గంగారాం హాస్పిటల్లో ఎందుకు అడగలేదు అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా. అపోలోని అడిగిండు కానీ గంగారాం హాస్పిటల్ ఎందుకు అడిగిండు? వాస్తవమా కాదా? మీ తల్లికి వచ్చినప్పుడు ఒక మాట, దేశ ప్రజల ముంగట ఒక మాట, మళ్ళీ డాక్టర్ స్వరూప్ జనరల్ కేటగిరీ వాడు ఎందుకు లేడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ నుంచి అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? త్యాగమూర్తులు కదా మీరు, దేశానికి బలైపోయిన వాళ్ళు కదా మీరు. ఫేక్ గాంధీ కుటుంబాన్ని ఇలా ఎక్స్పోజ్ చేస్తున్నా, ఇలా నేను మాట్లాడుతున్నా. ట్రీట్మెంట్ ఆ రోజు మళ్ళీ మీరు ఆపేది ఉండే కదా రాహుల్ గాంధీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు లేరు నా దేశంలోనని. ఇంతకంటే నీచమైన చరిత్ర నా జిందగీలో చూడలే నేను. మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.